జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. అవుతున్నావు గిరీష్? గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తోంది, కానీ రాజకీయాలలో తెలియదు మరి. అవును, ఇవాళ వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ గారు ఇద్దరు ఒకటై కలిసిపోయినరు అని చెప్పి న్యూస్లు వచ్చినాయి. ఈ న్యూస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఒక ముచ్చట కార్యకర్తలలో ఏమొచ్చిందంటే, ఇన్ని రోజులు మళ్ళీ ఇండిఫరెన్సెస్ లేవు, డిఫరెన్సెస్ ఉండే అనేది మాత్రం ఒకటి రుజువు అయిపోయింది. ఇది కేవలం బండి సంజయ్ అని ఈటల రాజేందర్ గారి మధ్యలో ఉన్న టూ మ్యాన్ రిఫ్టా, లేక భారతీయ జనతా పార్టీల ఇట్లా ఎంతమందితో నాయకులతో పంచాయతీ ఉన్నది, అండ్ ఎవరికి ఏ నాయకుడితో పంచాయతీ ఉన్నది, నాయకులకు పంచాయతీ ఉందా, నాయకులకు నాయకుడితో పంచాయతీ ఉందా? అర్థం కాలే కదా. ఒక నాయకుడితో 10 మందికి ప్రాబ్లం ఉందా, 10 మందికి ఒక నాయకుడితో ప్రాబ్లం ఉందా, ఒక నాయకుడికి ఒకటే నాయకుడితో ప్రాబ్లం ఉందా? 1 to 1, 1 to మెనీయా, మెనీ టు 1 అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఇది ఇవాళ అంగీకరించినట్టు కూడా అయిపోయింది. బికాస్ ఇంటర్వెన్షన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అక్నాలెడ్జ్మెంట్ దట్ ది పర్సెప్షన్ హ్యాస్ బికమ్ టూ కాస్ట్లీ యాజ్ ఆన్ టుడే టు ఢిల్లీ. కరెక్టా రాంగా? ఈ పంచాయతీ పెద్దగా అయిపోతే చాలా కాస్ట్లీ అఫేర్ అవుతుంది అని పరస్పరంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మా మీద కుట్రలు చేస్తున్నారు, మా మీద సోషల్ మీడియా పెట్టి దాడులు చేపిస్తున్నారు, అంటే సోషల్ మీడియా ట్రోలింగ్లు, అప్రచారం చేయిస్తున్నారు, పోస్టర్లు బయట పెడుతున్నారు. ఇట్లాంటి దుష్ప్రచారం భారతీయ జనతా పార్టీలు ఇలా కొత్త కాదు, తెలంగాణ బీజేపీలో ఇది నడుస్తూనే ఉన్నది. బట్ ఎట్టకేలకు దీన్ని ఇవాళ అక్నాలెడ్జ్ చేసి ఇది కథం చేద్దాం అని చెప్పి అడిగేసిరు కదా. దీనికి నేను అభినందన తెలుపుతున్నాను. ఎందుకు అనంటే, ఈడికేనే ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు చూడు, యాక్సెప్ట్ చేసేదాకానే ప్రాబ్లం. చేసిన తర్వాత ఒక కొత్త సూర్య కిరణం కనిపిస్తుంది, రే ఆఫ్ హోప్ కనిపిస్తుంది, అండ్ హోప్ ఈజ్ ద స్ట్రాటజీ అని చెప్పి చెప్తారు. తెలంగాణ బీజేపీలో నడుస్తున్న సమస్య అసలు లేదు అని చెప్పి చెప్పడం అనే దానికంటే ఎక్కువ లాస్ట్కి సమస్య ఉండే దాన్ని పరిష్కారం చేసినాం అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు సమస్య అనేది ఒక ఇద్దరు నాయకుల మధ్యలో కాదు. సమస్య ఎందుకు అనంటే ఇక్కడ ఏమేమి వస్తుంది అనంటే, నాయకుల మధ్యలో పంచాయతీ అని అన్నప్పుడు ఇలా ఈటల రాజేందర్ గారు లేకపోతే బండి సంజయ్ గారు ఎక్సెట్రా ఉండొచ్చు, నేను కాదని అంటలేను. బట్ ఇది ఎవరున్నా ఇది కేవలం ఒక ఇద్దరు నాయకుల మధ్యలో విషయం కాదు. ఇది నియోజకవర్గాలల్లో ఉన్న ఆశావాదులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ సమస్య కూడా, టికెట్ల కోసం ఎదురు చూస్తున్న వర్గాలు కూడా ఉంటాయి, వాళ్ళది కూడా, సోషల్ మీడియాల బృందాలు ఉంటాయి, వాళ్ళది కూడా, పాత కార్యకర్తలు, కొత్త పార్టీకి వచ్చిన నాయకులు, ఎన్నికల ప్రయోజనాల కోసం కొంచెము చూసే లాబీయిస్టులు, ప్రజాప్రతినిధులు, సంస్థాగత పదవుల కోసం ఆశపడే ఆశాపరులు, అందరికీ కొన్ని అంచనాలు ఉంటాయి. ఈ సినర్జీ అనేది ఆడదాకా పోతుందా లేదా? నేను అందుకే అన్నా, ఇది 1 to 1, 1 to మెనీయా, ఆర్ మెనీ టు 1. మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. సో ప్రజాప్రతినిధులు వర్సెస్ పార్టీ యంత్రాంగం, ఆర్ వ్యక్తిగత ప్రజాదరణ వర్సెస్ సంస్థాగత క్రమశిక్షణ అననే టాపిక్లా టీబీజేపీ ఇంటర్నల్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సో 1 to many ఆర్ 1 to 1 ఆర్ మెనీ టు 1 ఆర్ 1 to many, దీన్ని ఆలోచించాల్సింది టీబీజేపీ. ఇక్కడ ఒక టార్చ్ బేరర్ నాకు కనిపిస్తాడు. ఆయనకు నేను 100% క్రెడిట్ ఇస్తాను. ఆయన పేరే తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ జీ. ఇవాళ ఈ పంచాయతీ ఉన్నదని తెలిసి దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దాని మీద మాట్లాడి దాన్ని ఖతం చేసిన చూడు, ఆయనకు నిజంగా ఇవాళ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా. యాక్సెప్టింగ్ ఎ ఫ్యాక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సాల్వింగ్ ఎ ప్రాబ్లం ఉన్నదని చెప్పి మనం అర్థం చేసుకున్నాం కదా. ఆయన ఏదైతే వైఖరి చూస్తే మనకు 3 విధాలుగా కనిపిస్తుంది అనమాట. ఎట్లా అంటే, ఒకటేమో ఆయన రిఫరీ అయిండు. ఎట్లా అంటే, ఎవరు ఎంత పెద్ద నాయకుడైనా పార్టీ కంటే పెద్దవారు ఎవ్వరు కాదు అన్నది ఒక రిఫరీ అయిండు. తర్వాత ఆయన ఆడిటర్ లాగా కనిపిస్తాడు. పదవి ఎంత ఉన్నా, పోస్ట్ ఎంత పెద్ద ఉన్నా, ఫాలోవర్లు ఎంతమంది ఉన్నా, పార్టీ పనితీరు కరెక్ట్గా లేకపోతే వాడు పార్టీలో ఎందుకు ఉండాలా అననే ప్రశ్న. దాని తర్వాత మనకు రిఫరీ అయిండు, ఆడిటర్ అయిండు. మూడోది బ్రిడ్జ్ అయిండు. రాష్ట్ర నాయకత్వం చెప్పాలనుకున్న విషయాలు ఢిల్లీకి చెప్పడం, ఢిల్లీ ఏ రకంగా ఆలోచిస్తుంది రాష్ట్రం పైన, ఆ రాష్ట్రం పైన ఏ రకంగా అడుగులు వేయబోతున్నది అనేది స్పష్టంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్పడం.
ఒక బ్రిడ్జ్ కూడా అయిండు. అయితే ఈ తక్షణ క్రెడిట్ ఏదైతే ఉంటుంది కదా, ఇమ్మీడియట్ క్రెడిట్ ఏదైతే ఉంటుంది కదా, ఖచ్చితంగా ఇది ఫెసిలిటేట్ చేసినందుకు అభయ్ పాటిల్ గారికి ఇవ్వాలన్నా వద్దా? ఎవ్వరు చేయలేని పని ఆయన చేసిండు. అభయ్ పాటిల్ గారికి క్రెడిట్ ఇస్తూనే ఇన్ని రోజుల నుంచి ఇంతమంది అధ్యక్షులు ఉన్నా, ఇన్ని రకాల సమస్యలతో నడుస్తున్నప్పుడు కూడా ఫస్ట్ ఇల్లు చక్కగా పెట్టుకోవాలి, అప్పుడే మనం ఏడికైనా ముంగడికి పోతాము అని ఆలోచించి ఈ మీటింగ్ని ఫెసిలిటేట్ చేసేటట్టు చేసిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి కూడా మనం ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకనంటే ఎంతోమంది కార్యకర్తల ఆశ ఇది. అందరు కలిసికట్టుగా పనిచేయాలా, అధికారం వైపు అడుగులేయాలా అనేది ఇలా కాషాయ కార్యకర్తల ఆశయం, కసి, కరెక్ట్గా చెప్పాలనంటే. సో ఇమ్మీడియట్ క్రెడిట్ నేను అభయ్ పాటిల్ గారికి ఇచ్చిన, బట్ సస్టైన్డ్ దీన్ని చేసి ముంగటికి తీసుకుపోవాల్సిన బాధ్యత రామచంద్రరావు గారి మీదనే ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ హీ హాస్ డన్ ఇట్. ఎవరిని చేసుకున్నాడు? అనుభవజ్ఞుడు, సీనియరు, రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారిని మధ్యవర్తిత్వం, ఆయన ఇంట్లో ఇద్దరు కీలక పెద్ద నాయకులు, అభయ్ పాటిల్ గారి నేతృత్వం. I mean, the sequence of events and the coordinations are absolutely fantastic. సో నేను క్రెడిట్ రామచంద్రరావు గారికి కూడా ఖచ్చితంగా ఇస్తా. ఎందుకు ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చిందని అంటే ఫ్రెండ్స్, ఒక రాజకీయ పార్టీలో సరైన డైరెక్షన్ మోడల్ ఏది ఉంటుంది అని అంటే ఢిల్లీ డైరెక్షన్ ఇస్తుంది, ఇన్ఛార్జ్ ఆ డైరెక్షన్ని డిసిప్లిన్గా ఎగ్జిక్యూట్ చేసే ఆర్డర్ ఇస్తాడు, ప్రెసిడెంట్ ఆ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు, కార్యకర్త అధికారాన్ని తీసుకొచ్చే సింబల్ అవుతాడు, ఇన్ఫ్యాక్ట్ విక్టరీ క్రియేట్ చేస్తాడు. ఈ దిశలో పోతేనే ఏ పార్టీ అయినా ముంగడికి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ తెలంగాణ బీజేపీ ఆర్ ఎనీ పార్టీ. టీబీజేపీల బిగ్గర్ ప్రాబ్లం దీనికంటే పెద్దది ఏంది తెలుసా? ఇవాళ ఇన్ఛార్జులు, రాష్ట్ర అధ్యక్షులు అర్థం చేసుకోవాల్సింది ఏంది తెలుసా? ఒక సామాన్యుడి నోట మాట, తెలంగాణ భారతీయ జనతా పార్టీలో దీనికంటే ఒక పెద్ద ప్రాబ్లం ఉన్నది. ఏంది తెలుసా? అది ఫస్ట్ ఇన్సైడర్ వర్సెస్ అవుట్ సైడర్ అననే ఒక పెద్ద ముచ్చట. పొలిటికల్ పెడిగ్రీ ఎవడేస్తాడో వాడికి కిరీటం పెట్టుడు కాదు, ఇన్ఫ్యాక్ట్ పర్ఫార్మెన్స్ ఎవడు చేస్తాడో వాడికి మకుటం పెట్టాలనా వద్దా అనేది ప్రశ్న. జాయినింగ్ డేట్ ఎప్పుడన్నది కాదు, డిసిప్లిన్ ఎంతున్నది కార్యకర్తకు ఆర్ నాయకుడికి అనేది ముఖ్యం. ఇది కదా అసలైన సిసలైన తెలంగాణ భారతీయ జనతా పార్టీకి పరీక్ష. ఇద్దరు నాయకులు దుమ్మెత్తు పోసుకున్న తర్వాత నవ్వుతూ ఫోటో దిగడం అనేది సులభం. కాకపోతే ఈ వెనుక వాళ్ళ వ్యవస్థ ఉంటుంది, వాళ్ళ వెనుక ఆ వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ మొత్తం వల్ల కంప్లీట్గా సింక్ అయిందా లేదా, పోస్టులు ఆగుతాయా లేవా, సోషల్ మీడియా బృందాలు పరస్పరంగా మద్దతు తెలుపుకుంటాయా లేవా. అగర్ పార్టీని నిజంగా కార్యకర్తల పార్టీ అని చెప్పాలనంటే ఈ మీటింగ్ ఇద్దరు నాయకుల మధ్యలో కాకుండా దీన్ని ఇంకా కొంచెం ముంగటికి తీసుకుపోవాలి. ఎట్లా అంటే క్రమశిక్షణ పేరుతో సస్పెండ్ చేసిన కార్యకర్తలను అందరినీ మళ్ళా పునః సమీక్షించాలనా వద్దా? పార్టీ భవిష్యత్తు కోసం మాట్లాడిన కార్యకర్త అటు నెగిటివ్ మాట్లాడినా పార్టీ కోసం, పార్టీ నిలబడాలా అని చెప్పి మాట్లాడిన మనుషులు ఉంటారు కదా, కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళందరూ పార్టీకి నిజంగా చెప్పాలనంటే మేలు చేసిన వాళ్ళే కదా, కీడు చేసిన వాళ్ళు అయితే కాదు కదా. పార్టీ హితం కోసం మాట్లాడిన ప్రతి కార్యకర్త సస్పెన్షన్ సమీక్షించాలా, కరెక్టా రాంగా? ఇన్ఫ్యాక్ట్ ఇలా రామచంద్రరావు గారు, నేనే ప్రత్యక్ష సాక్షి ఏందనంటే కొన్ని విషయాలల్లో ఐఎమ్ బీన్ అబ్జర్వింగ్ హిమ్ టు రిఫార్మ్ ది పార్టీ ఇన్సైడ్ అవుట్. బయట గెలిచి లోపల గెలుచుడు కాదు, ఇల్లు గెలిచి రచ్చ గెలవాలనే తత్వంలో రామచంద్రరావు గారు తీసుకొని పోతున్నారు. సో ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక కొత్త మెకానిజమే స్టార్ట్ చేసిండు రామచంద్రరావు గారు. ఏందనంటే కాన్ఫిడెన్స్ గ్రీవెన్స్ మెకానిజం అని అంటాం కదా. ఫస్ట్ నీ ఆత్మవిశ్వాసం అనేది పార్టీలో గట్టిగా ఉండాలా కార్యకర్తకు. ఆ రిడ్రెసల్ ఫారం ఆయన మొదలెట్టిండు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. ఈ అన్అఫీషియల్ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో చూడు, వాటన్నిటికీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే పొగబెట్టి మరీ పంపించుడు మొదలెట్టేసిండు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, క్రమశిక్షణ అంటే నాయకుడిని ప్రశ్నించకూడదు అననే ముచ్చట మాట్లాడినాం అనుకో, కూడదు అని అంటారు. క్రమశిక్షణ అంటే ప్రశ్నను పార్టీ వేదికపై అడగేటట్టు చేయాలా. ప్రశ్న అని అంటే అదే కదా పార్టీ అని అంటప్పుడు. తప్పైనప్పుడు ఇది అట్లెట్లయింది, కార్యకర్త హీరో, కార్యకర్తల పార్టీ అని అన్నప్పుడు స్టేజ్ మీద నిలబెట్టి నాయకుడిని అడిగే ప్రతి ప్రశ్న పార్టీని ముంగటికి తీసుకుపోతుందా వెనకకి తీసుకుపోతుందా ఫ్రెండ్స్? నాయకత్వం అంటే నాకు అనుకూలంగా ఉన్న ప్రశ్నలు మాట్లాడాలా, లేకపోతే నేను మాట్లాడా సోషల్ మీడియాలో దాడులు చేస్తా అననే తత్వం కాదు కదా. ప్రశ్న అనేది ఒకటి ఉంటుంది. సోషల్ మీడియా సమస్యల పైన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే
తెలంగాణ భారతీయ జనతా పార్టీలా ఇయ్యాల కాదు, వెనకటికి కూడా కిషన్ రెడ్డి గారి పైన కూడా ఒక సోషల్ మీడియా బ్రిగేడ్ మొత్తము దూషించింది. అది తప్పది. ఒక అధ్యక్షుడిని పట్టుకొని కేంద్ర మంత్రిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే నడుస్తుందా? మళ్ళీ ఆ బృందం ఇంకా గట్టిగానే ఉన్నది, ఆ బ్రిగేడ్ మొత్తం ఇంకా గట్టిగానే ఉంటుంది పార్టీలా. అంటే నేను తీసేయాలని అంటే నేను సమీక్ష చేయాలని అంటున్నా. ఒక్కటే నాయకుడిని గొప్పగా చూపెట్టడం, ఇంకొక నాయకుడిని కించపరచడం ఇట్లాంటి మీటింగ్లకు దారితీస్తుంది. ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే, తెలంగాణ బీజేపీల నాయకులందరూ నిజంగా చెప్పాలనంటే ఒక కార్యకర్తల సమావేశం చేయాలి. ఎస్పెషలీ ఇప్పుడు ఈ ఇద్దరు నాయకులు బండి సంజయ్ కుమార్ అండ్ ఈటల రాజేందర్ గారు కరీంనగర్ హుజురాబాద్ ప్రాంతంలో ఇద్దరు కలిసి ఒక జాయింట్ మీటింగ్ చేయాలి. అలా సోషల్ మీడియా టీంకి కూడా ఇన్సైడ్ మీటింగ్ వాల్స్లలో 4 గోడల మధ్యలో పరస్పర సోషల్ మీడియా వార్ ఏవైతే ఉంటాయి కదా అవిటిని కూడా ఆపేయాలనేది ఒక స్టేట్మెంట్ ఖచ్చితంగా రావాలా. రాష్ట్ర అధ్యక్షుడు, ఇన్ఛార్జ్ ఎవరెవరైతే ఎక్సెట్రా ఉంటారో ఈ బాధ్యతలు ఖచ్చితంగా తీసుకోవాలా, తీసుకుంటుండు కూడా. ఆయన గ్రౌండ్ లెవెల్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ కావాలా. లేకపోతే ఈ ఫోటో మీనింగ్ ఏముంటుంది అంటే లంచ్ అయిందా, ఫోటో వచ్చిందా, పోస్ట్ వైరల్ అయిందా, గట్లనే ఉంటాయి. పాత పాలిటిక్స్ అంతా గట్లనే మిగిలిపోతాయి మళ్ళీ అనే విమర్శ పార్టీలో మిగులుతుందా మిగలదా ఫ్రెండ్స్? ఇలా తెలంగాణ భారతీయ జనతా పార్టీకి పొటెన్షియల్ లేదు అని అంటే కూడా నమ్ముతాడా? ఇలా తెలంగాణ భారతీయ జనతా పార్టీకి పోలరైజేషన్ చేసే అవకాశం లేదు అని అంటే ఎవరన్నా నమ్ముతారా? కాంగ్రెస్ పైన ఇవాళ రాష్ట్రం మొత్తంలో అసంతృప్తి లేదు అని అంటే నమ్ముతారా? బీఆర్ఎస్ ఎక్కడెక్కడైతే బలహీనంగా ఉందో అక్కడక్కడ భారతీయ జనతా పార్టీ దూసుకెళ్ళింది అననే ముచ్చట చెప్పినప్పుడల్లా బలంగా బల్లగుద్ది కార్యకర్త చెప్తాడా లేదా? ఎస్ సై అని చెప్తాడా? కాకపోతే ఇది వ్యక్తిగత శిబిరాల మధ్యలో పంచుకున్న పంచాయతీల మధ్యలో నలిగిపోతున్న తెలంగాణ బీజేపీకి అట్లీస్ట్ ఇది ఒక ఊపిరైతుంది, ఒక ఊరట అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక పెద్ద ఆలోచన కూడా అవుతున్నది. ఇలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏందనంటే రేవంత్ రెడ్డి అనే ఒక నాయకుడు తెలంగాణల ప్రజల మధ్యలో ఇంత అసంతృప్తి ఉన్నా పార్టీలో ఏ రకంగా ఉందో నాకు తెలియదు, బికాస్ నేను కాంగ్రెస్ వన్ అయితే కాదు. ప్రజలలో వ్యతిరేకత ఉన్నాక పార్టీల వ్యతిరేకత ఉండకపోవడం అనేది అయితే కుదరదు. సో నాకు తెలియని విషయాలు మాట్లాడదు కాబట్టి మాట్లాడతలేను. ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీలనే ఏమని అంటాడు, ఆయన ఎందుకు అవుతాడు రెండోసారి ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడతారు. అది పార్టీ డిసైడ్ చేస్తుంది, ఆయననే డిసైడ్ చేసుకుంటాడా అని చెప్పి కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రినే అంటాడు. మళ్ళీ ఈ ముఖ్యమంత్రి ప్రతి ఫారంలో వచ్చి రెండోసారి కూడా నేనే ముఖ్యమంత్రి అని చెప్పి చెప్తాడు. రాజకీయాలు ఈ మధ్య ఎలక్షన్లకి దుంకుడు అయితే కొత్త పార్టీలలో మర్జలవుతున్నాయి. ఎలక్షన్ రిజల్ట్లు ఈవీఎంల కంటే ఫాస్ట్ వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి ఏదైనా కొత్త తెరకు రాజకీయం మొదలెట్టబోతున్నాడా? ఆడికే నీడికే గుంజి, లేదా తెలంగాణలో ఒక కొత్త రాఘవ్ చెడ్డానో ఏకనాథ్ షిండేనో తరహా రాజకీయాలు మొదలైతాయా? తెలంగాణకు కొత్త రాజకీయ దిశ ఏంది, భవిష్యత్ ఏంది, ఎందుకు ఒక వ్యక్తి నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ప్రజలలో ఎందుకు కూర్చోబెడుతున్నాడు అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో ఈ క్రూసేడ్ ఏదైతే జరిగింది కదా తెలంగాణ బీజేపీలో, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇది మంచి పరిణామం. అభయ్ పటేల్ గారు ఏదైతే ఈ సమస్యకు పరిష్కారం చూపించిండ్రు, రామచంద్రరావు గారు ఢిల్లీ దృష్టికి తీసుకెళ్ళిండ్రు. ఏదైతే వర్గపోరు ఉందో ఫస్ట్ దాన్ని ఖతం చేస్తే కదా మనము భిన్న వర్గాలకు సేవ చేయగలుగుతాము అనే ఒక క్రమశిక్షణ అననే కాన్సెప్ట్ని తీసుకొని వీళ్ళిద్దరు ముంగటుకు పోతున్నారు కదా. ఇవాళ తెలంగాణ బీజేపీకి 2 ప్రశ్నలు ముంగట నిలబడతాయి. ఏందనంటే కేవలం ఫోటోలు దిగి లంచ్ టేబుల్ దగ్గర లంచ్ తినిపోదామా, లేకపోతే బూత్ టేబుల్ వద్దకు ఐకమత్యాన్ని తీసుకొని పోయి అధికారాన్ని కైవసం చేసుకుందామా అనేది ఒకటి క్వశ్చన్ మొదలవుతుంది. ఎందుకంటే ఇద్దరు లీడర్లు కలిస్తే ఒక రీయూనియన్ మొదలవుతుంది. అదే అందరు నాయకుల రీకన్సిలేషన్ జరిగితే గెలుపు మొదలవుతుంది. కార్యకర్త రీహాబిలిటేషన్ మారితేనే తెలంగాణ బీజేపీ అనే ప్రాజెక్టుకి నిజమైన అధికార ఆరంభం మొదలవుతుంది. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.